80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖ నగరం జీవీఎంసీ 97వ వార్డు చిన్నముషిడివాడలో గల డిజైర్ టు డిజైన్ ఇంజనీరింగ్ కార్యాలయం ఆవరణలో ఆ సంస్థ యజమాని జనసేన వార్డు అధ్యక్షులు సేనాపతి సోమశేఖర్ భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాతలతో మాట్లాడి వారి సేవా తత్పరతను అభినందించిన ఎమ్మెల్యే రమేష్ బాబు వారికి మెమెంటో, ధృవపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం మొత్తాన్ని ఏకతాటిపై నడిపించే ఏకైక పండుగ స్వాతంత్ర దినోత్సవమని, ఈ కార్యక్రమంలో వర్గ భేదాలు, ధనిక పేద తారతమ్యాలు, కుల మతాలు ఉండవని, అందరిది జాతీయ భావమేనని పేర్కొన్నారు. స్వాతంత్ర సమర యోధులు ఎంతో కష్టపడి సాధించిన స్వతంత్ర ఫలాలను అందిపుచ్చుకోవాలని యువతకు ఎమ్మెల్యే రమేష్ బాబు ఉద్బోధించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతూ ఉందని, యువతకు ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి, పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవం నాడు కొన్నేళ్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సేనాపతి సోమశేఖర్ ను ఎమ్మెల్యే రమేష్ బాబు అభినందించారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని ప్రజలకు ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకి ఈరోజు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన D2D టీంకి, దాని మేనేజింగ్ డైరెక్టర్ అయిన సోమశేఖర్కి, ఇక్కడ ఇచ్చేసిన వారి మిత్రులందరికీ కూడా పేరు పేరున 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రాంతాలకు అతీతంగా, రాష్ట్రాలు ప్రాంతాలకు అతీతంగా 144 కోట్ల దేశ జనాభా అంతా జరుపుకునే పండుగ ఏదన్నా ఉంది అంటే అది ఈ స్వతంత్ర దినోత్సవం. పెద్దలు, మన పూర్వీకులు, స్వతంత్ర సమరయోధులు, వారి త్యాగాల ఫలితంగా వచ్చిన ఈ స్వతంత్రాన్ని ప్రతి ఆగస్టు 15న మనం గుర్తు పెట్టుకుని జెండా ఎగరేసుకుని జెండా పండుగ అనే నినాదంతో వారికి నివాళులు అర్పిస్తూ, మీరు ఇచ్చిన స్వతంత్రాన్ని వృధా పోనేవో, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని కాపాడుకుంటాం, త్రికరణ శుద్ధిగా మీరు చేసిన త్యాగాలకు అర్థం పరమార్థం ఉండే విధంగా దేశ నిర్మాణం చేసుకుంటామని చెప్పి ప్రతిజ్ఞ పూనుతూ అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ, లైక్ ఇప్పుడు సోమశేఖర్ అయితే ఏదైతే ప్రతి సంవత్సరం కూడా రక్తదాన శిబిరం పెట్టి ఎవరికైతే రక్తం లేని వారికి, రక్తం అవసరం ఉన్న వాళ్ళకి రక్తాన్ని ఇచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమం, అన్నదానాలు కానీ, వస్త్రదానాలు కానీ, రక్తదానాలు కానీ చేస్తూ, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా మా వంతు ఈ దేశానికి అండగా ఉంటామనే ఒక స్ఫూర్తితో ముందుకు పోతున్న ఈ D2D సంస్థ, ఇంజనీరింగ్ సంస్థ సిబ్బందికి, యాజమాన్యానికి, ముఖ్యంగా దీని మేనేజింగ్ డైరెక్టర్ అయిన మా అబ్బాయి సోమశేఖర్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేస్తున్న కార్యక్రమం. మరొకసారి మీ అందరికీ కూడా, మీడియా మిత్రులకు ప్రత్యేకంగా దేశ ప్రజలకి, పెందుర్తి నియోజకవర్గం ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాండి. ఈ రోజు ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు చేతుల మీదుగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగిందండి. ప్రత్యేకంగా రమేష్ బాబు గారికి మా డిజైర్ టు డిజైన్ ఇంజనీర్ సంస్థ యాజమాన్యం తరఫున అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మా డిజైర్ టు డిజైన్ ఇంజనీర్ సంస్థ స్టాఫ్ కానీ, మా సంబంధించిన క్లయింట్స్ కానీ, ప్రజలు కానీ అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని సుమారు ఇప్పటి వరకు మేము 500 పైగా రక్తాన్ని డొనేట్ చేశామండి. మాకు ప్రత్యేకంగా ఎన్టీఆర్ సంస్థ నుంచి ప్రత్యేకంగా సపోర్ట్ జరుగుతుందండి. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ నుంచి ఇది నిర్వహిస్తున్నామండి గత 5 సంవత్సరాల నుంచి. మా సంస్థ దగ్గర 10 బ్రాంచ్లు ఉన్నాయండి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పాడేరు అండ్ హైదరాబాద్లో, తెలంగాణలో కూడా కూకట్పల్లిలో కూడా సంస్థలు ఉన్నాయండి. ఈ సంస్థ ద్వారా ప్రత్యేకంగా అందరికీ భవన నిర్మాణ కార్మికులకు కానీ, బిల్డింగ్ కట్టుకునే వాళ్ళకి కానీ ప్రత్యేకంగా అందరికీ ఈ సర్వీస్ కార్యక్రమం చేస్తున్నామండి. సో ఈ రోజు కూడా అందరూ పాలు పంచుకున్నందుకు ప్రత్యేకంగా యాజమాన్యం తరపు నుంచి మా డిజైర్ టు డిజైన్ ఇంజనీర్ స్టాఫ్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. అండ్ మరియు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.